హాయ్ హలో గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో మార్నింగ్ ఇప్పుడైతే ఓం జై లక్ష్మీమాత, జై జై లక్ష్మీమాత. రేవాన్ ఎంత ఫ్రెష్ ఉన్నవరా పొద్దున్నే. గుడ్ మార్నింగ్ చెప్పు. అన్నం చూడొద్దు, ఇటు చూడు. రేవాన్, అన్నం డోంట్ డిస్టర్బ్. రేవాన్ గుడ్ మార్నింగ్. ఏం చేస్తావరా? 4కి లేచిండు ఎప్పుడో. మరి రేవంత్ 4కి లేచినావు. హాయ్ చెప్పు అందరికి. హాయ్. సో ఇక్కడ అయితే నేను స్టవ్ మీద వాటర్ పెట్టినాను తాగడానికి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం రైస్, కరివేపాకు వేసిన హెయిర్ ప్యాక్ కోసం. సో ఈరోజు ఫ్రైడే కదా, హెడ్ బాత్ చేయాలి, అందుకని అది పెట్టేసుకున్నా. సో ఇక్కడైతే హాట్ వాటర్, ఫాస్ట్గా హాట్ వాటర్ తాగేయాలన్నమాట. అంతే. హలో అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో మార్నింగ్ నేనైతే హాట్ వాటర్ పెట్టేసుకున్నా. బయట నుంచి చల్లగా గాలి వస్తుంది, మంచిగా ఉంది, కూర్చున్నా హాయిగా. సో ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. అంటే కాసేపు రోహిత్ చదువుకుంటున్నాడు. రోహిత్ చదివిన తర్వాత ఈరోజు నేనైతే మిల్లెట్ ఇడ్లీ, కొర్రల ఇడ్లీ అయితే చేయబోతున్నా అని చెప్పాను కదా. కొర్రల ఇడ్లీ, కొబ్బరి చట్నీ. మరి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అన్నాడు కాబట్టి రోహిత్ వెజ్ బిర్యానీ అంటున్నాడు. కానీ చూడాలి మరి, ఎందుకంటే చదివించిన తర్వాత టైం ఉంటే చేస్తాను, లేదు అంటే ఇంకేదైనా స్నాక్, మిల్ మేకర్ ఫ్రై అలా ఏదైనా చూద్దాం. మీకు వీడియోలో అయితే చూపిస్తా ఏం చేసిన అనేది. సో అదనమాట. అందరు లేసిరా. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా చూసి ప్లీజ్ మమ్మల్ని అయితే, నన్ను రేవంత్ని సపోర్ట్ చేయండి. గైస్, మా తమ్ముని చూడండి, మా మమ్మీ బుక్ మొత్తం దింపేస్తుండు. మమ్మీ చూసి తిడుతుంది, ఇక మొత్తం దింపేస్తుంది. అవా ఇందాకనే పక్కన పెడితే ఆడ పెడితే మళ్ళీ తీసుకొచ్చుకోండు. ఏయ్ తమ్, ఏం చేస్తున్నావు? నువ్వు దింపుతున్నావు అవన్నీ, నువ్వు దింపుతున్నావు. ఇగో ఇక్కడ చూడు, ఇక ఎందుకు దింపుతున్నావు అవన్నీ? ఎందుకు అవన్నీ చింపేస్తున్నావు అట్లా? అగ్గో చెప్తానే ఉన్నా, చింపేస్తూనే ఉండు. చెప్తానే ఉన్నా, చింపేస్తూనే ఉండు. అయ్యి చూడు, ఎందుకు చింపుతున్నావు? మమ్మీ ఇంకో మిల్లెట్ ఇడ్లీ పెడుతున్నా నా బాక్స్. రోహిత్కి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఉంది, అందుకని ఇక మిల్లెట్ ఇడ్లీ కొంచెం వెరైటీ బాగుంటుంది కదా అని పెడుతున్నా అనమాట. మంచిగా, కాకపోతే చాలాసేపు ఉడికినాయి కానీ మంచిగా స్పాంజీ భలే ఉంది, అసలు సూపర్ ఉంది. ఇది వచ్చేసి పాలకూర రైస్. నెక్స్ట్ మిల్లెట్ ఇడ్లీకి పల్లీ చట్నీ. ఫ్రెంచ్ ఫ్రైస్. ఏంటి? సాస్, టమాటో సాస్. ఈరోజు రోహిత్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందన్నమాట, అందుకే నేను ఇన్ని వెరైటీస్ తీసుకుపోతున్నాడు. సో ఇప్పుడు ఫాస్ట్గా పెట్టేద్దాం. ఇప్పుడు వెళ్ళి ఒక ఫస్ట్ పీరియడ్ అయిపోయింది కదా, ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది అనమాట, అప్పుడు తినేస్తారు పిల్లలందరూ. సో అందుకని బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయింది చూడండి. నాప్కిన్, ఓకేనా? బాయ్. మంచిగా పట్టుకోవాలి, చట్నీ అటు ఇటు అవుతుంది.
కళాకారుల వచ్చిన ఎన్నో పోతా ఇలా దోషమేమున్నది ఇచ్చినోళ్ళు కూడా ఇంటికి 5 ఓట్లలో ఇంకా అన్నప్పుడు అంటే అమ్మే నీకు అన్నకుంటే గుండెలమ్మ ఈ రోజు నీ అన్నరాముడు వస్తే బాగలేదు అనుకుంటావు నీ అన్నదమ్ములకి 5 కూడా మీ ఇంటికి వచ్చింది ఇగో 5 వలల్లో నీకు పాపాలు దోషాలు వెళ్ళిపోవాలి ఆ భగవంతుడు. సో ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకున్నా మంచిగా. ఇవి పూజ పాత్రలు అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నా, పువ్వులు తెచ్చుకున్నా. సో ఇప్పుడైతే ఫాస్ట్గా మనం పూజ అయితే చేసుకుందాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఫాస్ట్గా చేసేద్దాం మళ్ళీ. ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అవైలబుల్ మంచిగా గూగుల్ పే కస్టమర్ కేర్ మాట్లాడండి. ఫోన్ పేకి డెబిట్ అని మార్చుకోవాలి.